హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సుకన్య సమృద్ధి యోజనకి సంబంధించిన ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలో చూద్దాము. ఈ ఫామ్ వచ్చేసి బిలో 10 years ఉన్న పాపలకి మనము ఓపెన్ చేసామన్నమాట. ఫాదర్ ఆర్ మదర్ గార్డియన్గా ఉండి ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ అనేది మనము ఇవ్వాలన్నమాట. అంటే ఆధార్ కార్డే కానీ పాన్ కార్డే కానీ సిగ్నేచర్సే కానీ మనము మదర్ది కానీ లేదా ఫాదర్ది కానీ ఫామ్లో ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫోటోస్ వచ్చేసి మనము పాపది ప్లస్ మదర్ది అప్లై చేస్తుంటే మదర్ గార్డియన్గా ఉండి అప్లై చేస్తున్నట్టయితే మదర్ది పెట్టాలి. ఫాదర్ గార్డియన్గా ఉండి అప్లై చేస్తే ఫాదర్ది అనేది పెట్టాలన్నమాట. సిగ్నేచర్స్ ఆధార్ కార్డు పాన్ అన్నీ ఫాదర్ది మదర్ది పెట్టాలన్నమాట. ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఉంది కదా ఇక్కడ ఫస్ట్ నెంబర్లో మనము ఎస్ఎస్సి అంటే సుకన్య సమృద్ధి యోజన కాబట్టి ఎస్ఎస్సి అనేది టిక్ కొట్టాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెకండ్లో బాక్స్ ఉంది కదా, బాక్స్లో వచ్చేసి మనకి పాప పేరు మీద అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పాప యొక్క ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఎంటర్ చేయాలి. జెండర్ వచ్చేసి ఫీమేలే ఉంటుంది ఆబ్వియస్గా, ఎందుకంటే ఇది బేటీ బచావో అది స్కీమ్ ఉంది కదా, బేటీ పడావో స్కీమ్ కింద కాబట్టి. ఇక్కడ థర్డ్లో వచ్చేసి మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మదర్ యొక్క ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు వెనకాల అడ్రస్ ఎంటర్ చేస్తే అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి అప్లికెన్సీ డేట్ ఆఫ్ బర్త్ అంటే పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఇక అంత చిన్నపిల్లలకు పాన్ కార్డు ఉండదు కాబట్టి ఎంటర్ చేయలేదు. సిఐఎఫ్ ఐడి అనేది మనకు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వస్తుంది. ఇక్కడ సెల్ఫ్ అనేది టిక్ కొట్టాలి, ఎందుకంటే ఇండివిజువల్గా ఓపెన్ చేస్తాం కాబట్టి. తర్వాత వచ్చేసి ఇక్కడ పాన్ కార్డు మదర్ది పాన్ కార్డ్ నెంబర్ కింద అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డు నెంబరు. అమౌంట్ వచ్చేసి 1000 మినిమం ఓపెన్ చేయడానికి, 1000 ఓన్లీ. ఎలా అంటే క్యాష్. ఇక్కడ నామినీ వచ్చేసి మనం ఫాదర్ ఎంటర్ చేస్తున్నాము. నేమ్ అండ్ అడ్రస్ అంటే నామినీ, షేర్ ఆఫ్ రిలేషన్ అంటే ఫాదరు. నామినీ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ ఫాదర్ ఎంటర్ చేసామన్నమాట. ఇక్కడ ఆధార్ కార్డ్ అంటే మదర్ది ఎంటర్ చేసాము. నెక్స్ట్ 10th కాలంలో ఆధార్ కార్డ్ వచ్చేసి మదర్ది ఎంటర్ చేసాము. సిగ్నేచర్ ఆర్ థంబ్ అంటే ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలి. ఆ డేట్ ఏ రోజు అయితే అప్లై చేస్తున్నామో ఆ డేట్ ఆ రోజు పెట్టాలి. అక్కడ పైన కింద వచ్చేసి సిగ్నేచర్ పెట్టాలి. సిగ్నేచర్ ఆర్ థంబ్ రెండులో ఏదో ఒకటి పెట్టాలన్నమాట, రెండు పెట్టద్దు. కింద వచ్చేసి పాపది మదర్ది ఇద్దరు ఫొటోస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ కింద వచ్చేసి ఆఫీస్ యూజ్ ఓన్లీ, మనం ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ. నెక్స్ట్ ఫామ్ వచ్చేసి ఇక్కడ మనకి అప్లికెంట్ అన్నాడు కాబట్టి ఇక్కడ నేమ్ పాప యొక్క నేమ్ అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ అన్నాడు కాబట్టి పాప యొక్క ఫస్ట్ నేము, తర్వాత అడ్రస్ మదర్ యొక్క ఆధార్ కార్డు ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ అడ్రస్ ఎంటర్ చేయాలి ప్రజెంట్ది. తర్వాత వచ్చేసి ప్రూఫ్ వచ్చేసి మన మదర్తో పెట్టాలని చెప్పినాం కాబట్టి మదర్ది పాన్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు నెంబరు. కింద వచ్చేసి ఫస్ట్ అప్లికెంట్ ఉంది కదా, అక్కడ సిగ్నేచర్ లేదా థంబ్ అనేది పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ డిపాజిట్ చేయడానికి ఇక్కడ మనకి అకౌంట్ నెంబర్ అనేది ఉండదు కాబట్టి అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. డేట్ అనేది ఎంటర్ చేయాలి. నేమ్ వచ్చేసి మనం పాప పేరు మీద డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి పాప పేరు ఎంత అంటే 1000 ఓన్లీ. ఆ డేట్ వేయాలి ఆ రోజుది. ఇక్కడ వచ్చేసి సైన్ అనేది పెట్టాలన్నమాట. సో ఈ విధంగా మనము అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట.